వెల్కమ్ టు యూటీవీ. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ పుణ్యక్షేత్రంలో ఉన్నాము. ఈరోజు అత్యంత పవిత్రమైన రోజు, వైకుంఠ ఏకాదశి. తెలంగాణ నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి, అనేక జిల్లాల నుండి భక్తులు వేల సంఖ్యలో ఈరోజు రాజన్న దర్శనానికి వస్తున్నారు. ఉత్తర ద్వార దర్శనం గుండా రాజన్నను దర్శనం చేసుకుంటున్నారు. అనేక జిల్లాల నుండి వచ్చిన భక్తులను ఇప్పుడు మనము చూస్తున్నాము. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి ఈ ఉచిత బస్సు ప్రవేశపెట్టడం ద్వారా కొద్ది సంఖ్యలో అంటే పేదలకు న్యాయం జరిగింది అనుకోవచ్చు. వారికి ఆర్థిక భారం కలగకుండా అనేక పల్లెల నుండి, జిల్లాల నుండి వేల సంఖ్యలో వచ్చి కోడెను కట్టేసి, ధర్మగుండంలో స్నానం చేసి కోడెను కట్టేసి నూతన వస్త్రాలతో దైవదర్శనం చేసుకుంటున్నారు. అనంతరం దైవదర్శనానంతరం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. రాజన్న దర్శనం తర్వాత బద్దిపోచమ్మ ఆలయం దర్శనం చేసుకుంటారు. అటుపిమ్మట భీమేశ్వరాలయంకి వెళ్ళి భీమేశ్వరాలయంలో కూడా దర్శనం చేసుకుంటారు. ఆలయ ప్రధానాచార్యులు భీమేశ్ శర్మ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం ఈరోజు విశిష్టత గురించి. యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. వాగర్థా విపసంపృక్తో వాగర్థ ప్రతిపత్తజే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రాజరాజేశ్వర మహాక్షేత్రం వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఈ రాజరాజేశ్వర మహాక్షేత్రం అపర కైలాసం. ఈ కైలాస పర్వతం ముందు హరిహరాదులు వేయించేసి ఈరోజు వైకుంఠ ఏకాదశి, ముక్కోడు ఏకాదశి మహాసందర్భముగా ప్రాతకాలమందే సుప్రభాత వేళలో బ్రాహ్మీ ముహూర్తముందు ఉత్తర ద్వార ప్రవేశం ద్వారా భక్తులిద్దరూ ఈ హరిహరాదుల యొక్క దర్శనాన్ని పొందడం. ఈ ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి రోజున మహాసన్నిధానంలో ఈ రాజరాజేశ్వర మహాక్షేత్రమందు హరిహరాదుల యొక్క దర్శభాగ్యాన్ని పొందడం, అఖండమైన దీపారాధన చేయడం, అభిషేకాలు, అర్చనలు, స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూప దర్శనాన్ని పొందడం, స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది ఈ లోకంలో హరిహరాదుల యొక్క అనుగ్రహాన్ని పొంది సుభిక్షంగా ఆజురారోగ్య ఐశ్వర్యాలతో, పిల్ల పాపలతో, పాడి పంటలతో సుభిక్షంగా జీవించాలి అంటూ ఆశీర్వదిస్తూ ఆ హరిహరాదులు ఈ వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి పరకాల మందు ఈ బ్రాహ్మీముహూర్తం ముందు విచ్చేసిన భక్తులందరికీ దర్శభాగ్యాన్ని ప్రసాదిస్తూ భక్తులని చల్లగా కాపాడాలని ఆశీర్వదిస్తూ శతమానం భవతి శతాయ పరిషక్షతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమో భగవతి వాసుదేవాయ. నా పేరు ప్రణీత్. మేము మంచిర్యాల నుంచి వచ్చినాము. ఈరోజు వైకుంఠ ఏకాదశి అని మా ఫ్యామిలీతోని ఇక్కడ ట్రావెల్ చేస్తూ వచ్చినాము. అండ్ ఇక్కడికి వచ్చేసరికి అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి. సో ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ అండ్ ఇక్కడ లోకల్ పార్టీ లీడర్స్ కరెక్ట్గా అరేంజ్ చేసి మాకు దర్శనం బాగా జరిగేటట్టు చూశారు. ఇలానే ఇంకా డెవలప్ చేస్తూ ఉండాలని వీఆర్ విషింగ్. థ్యాంక్ యూ. వరంగల్ నుంచి వచ్చాము, గిరిమాజ్పేట నుంచి వచ్చినాము. ఈ మేడారం ముందుకు దర్శనానికి దర్శనం మొక్కులు అప్పచెప్పి వెళ్ళాలని మేము వచ్చినాం. దర్శనం మంచిగా జరిగేది, బాగానే ఉన్నది, ఇబ్బంది ఏం లేదా, మంచిగానే ఉన్నది. ఇక్కడ సెక్యూరిటీ కూడా ఇబ్బంది లేదు, మంచిగానే ఉన్నది అంతా. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వచ్చామండి. మాది వరంగల్. యాక్చువల్లీ ఇక్కడ వేములవాడ దేవస్థానంలో ప్రతి ఇయర్ మేము ఖచ్చితంగా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటాము. ఈసారి కూడా ఇబ్బంది ఏం లేదు, మంచిగా ప్రతి ఒక్కరికి అన్నీ ఉన్నాయి, మంచిగా అనుకూలంగా ఉన్నాయి. దర్శనం కూడా మంచిగా అయింది. శివుని ఆజ్ఞలైంది చీమైనా కుట్టదు అంటారు. ఈరోజు భక్తులకి దేవుడు మంచిగా దర్శనం ఇస్తాడు. మళ్ళా డెకరేషన్ అది ఇదైనా కూడా ఓకే. కొంచెం వాటర్ సౌకర్యాలు కూడా ఓకే. కాకుంటే కొంచెం పిల్లలు ఉన్నారు కాబట్టి లోపల కొంచెం వాటరు, కొంచెం చిల్లర కొంచెం మెయింటెనెన్స్ పెడితే బాగుంటుంది. ఎందుకంటే మనం అంటే అవుతాం ఎన్ని గంటలైనా. ఇప్పుడు చూడండి ఇట్లా చాలా మంది ఉన్నారు. అక్కడ వాళ్ళకి మాత్రం వాళ్ళకి 3-4 గంటలు పడుతుంది. మేమంటే స్పెషల్ దర్శనం కాబట్టి ఒక 1 అవర్లో అయిపోయింది. కొంచెం చూసుకోవాలి అంతే. వాటర్ అయినా చల్లైనా పబ్లిక్ ఉన్నప్పుడు పెట్టాలి. ఎందుకంటే మాకు కాకుండా కూడా పిల్లలకైనా ఉపయోగపడుతుంది కదా, దానికోసం అని అంతే. కొంచెం అదొకటి చేయాలి. ఇంకొంచెం గుడి కూడా కొంచెం నీట్నెస్గా పెంచాలి. ఇంకోటి బయట రూమ్స్ ఉన్నాయి చూసారా, రూమ్స్ కూడా రెంట్ బాగా పెంచారండి. అంతకుముందు తక్కువ ఉండే, ఇప్పుడు బాగా పెంచిళ్ళు. కానీ నీట్నెస్ లేవు. సరే పెంచిళ్ళు ఓకే, నీట్నెస్గా ఉన్నాయంటే అవి లేవు. బాత్రూమ్ నీట్గా లేవు, రూమ్స్ కూడా కొంచెం నీట్గా లేవు. అదొకటి కొంచెం చూడాలి. దేవాదాయ శాఖ పట్టించుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి సంబంధించినవి కదా.
టెంపుల్ సంబంధించిన రూమ్స్ అన్ని ప్రైవేట్ గవర్నమెంట్ రూమ్స్ అన్ని అక్కడ కొంచెం ఇబ్బంది పడుతున్నాం మేము. అదొకటి కూడా చేయాలి. చాలా బాగుందండి. మేము వరంగల్ నుంచి వచ్చినాం బస్సులో, మాకు మంచిగా అనిపించింది. ఈసారి దర్శనం కూడా జల్లి అయిపోయింది. మా పాపలు కూడా ఇబ్బంది పడలేదు, మంచిగా అనిపించింది. ఇవరకంటే ఇబ్బంది అయిందంటండి. ఇప్పుడైతే బస్కి ఎంతమంది కావాలో అంతమందినే కూర్చోబెడతాళ్ళు, మంచిగానే తీసుకొచ్చిళ్ళు. ఒక్కొక్క కాడ కొంతమంది నిలబడతారు కానీ వాళ్ళు కండక్టర్లు కూడా చెప్తారు సీట్లు లేవు, మంచిగా ఎక్కండి, మంచిగా ఉండండి అని వాళ్ళు కూడా మాకు చెప్తారు. అంతమందమే కూర్చోబెడతారు, అంతమందమే తీసుకొస్తారు. మాకైతే మంచిగానే అనిపించిందండి. బిల్లశరణ్య, బోయినపల్లి నుంచి వచ్చాము. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూనే ఉంటాం దర్శనానికి. మాది ఇక్కడ పక్కనే బోయినపల్లి. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి దర్శనం కోసం వచ్చాము. ఇక్కడికి దాదాపు 10 సంవత్సరాల నుంచి ఏడాదికి ఒకసారి వస్తూనే ఉన్నాము. ఇక్కడ దర్శనం కానీ ఇక్కడ ఫెసిలిటీస్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. ప్రతి సంవత్సరం మేము కూడా ఫ్యామిలీతోటి అందరితోటి కలిసి వస్తూనే ఉంటాము ఇక్కడికి. ఇక రష్ అయితే చాలానే ఉంటుంది ఎప్పటికి. ఇక్కడ పండగ అని సీజన్ అని ఏం లేకుండా ఎప్పుడు రష్ ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా ఫేమస్ అయింది కాబట్టి ఇక్కడ ఎప్పుడు ఉంటూనే ఉంటారు. మేము మాత్రం వచ్చి చాలా మంచిగా దర్శనం చేసుకొని మంచిగా కోరికలు నెరవేరిస్తే మళ్ళీ మళ్ళీ వచ్చి మొక్కులు తీర్చుకొని ఉంటాము. అరేంజ్మెంట్స్ చాలా బాగుంటాయి. ఫెసిలిటీస్ కానీ అన్నీ ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి లోపల కూడా డెకరేషన్ కానీ చాలా అందంగా చేశారు, చాలా బాగుంది. ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ అయితే ఓకే, పర్లేదు, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, ఎలాంటిది ఏమి ఉండదు. రష్ ఎక్కువ ఉన్నా కానీ ఎక్కడి కంట్రోల్ అక్కడనే ఉంటుంది, అంతా బాగుంటుంది. మంచిర్యాల డిస్టిక్ దండపల్లి మండలం ముత్యంపేట గ్రామం. మేము ప్రతి సంవత్సరం కూడా వేములవాడ రాజన్న దర్శనం చేసుకోవడం మాకు ఆనవాయితీ. దీనిలో భాగంగా కోడె మొక్కులు చెల్లించుకోవడం, దర్శనాలు చేసుకోవడం, ఇక్కడ ఉన్నటువంటి బద్ది పోషమ్మను దర్శనం చేసుకోవడం, ఫస్ట్ రావడంతో ధర్మగుండంలో స్నానం చేసి నెక్స్ట్ పూజ కార్యక్రమాలు చేసుకోవడం, ఇది మాకు ఆనవాయితీ. మేము ఇప్పుడే రావడం జరిగింది. ఇప్పుడిప్పుడే కోడె మొక్కులు చెల్లించుకొని నెక్స్ట్ దర్శనం కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాం. జనాలు మాత్రం బాగా పెద్ద మొత్తంలో రావడం జరిగింది. కార్తీక మాసం అయిపోతున్న సందర్భంగా ధనుర్మాసం స్టార్ట్ అవుతున్నది. దాంతోపాటుగా వరుసగా హాలిడేస్ ఉన్నందువల్ల జనాల యొక్క తాకిడి బాగా ఉన్నట్టుగా అనిపిస్తుంది మాకు. అరేంజ్మెంట్స్ అంటే బాగానే ఉన్నాయి, కాకపోతే మేము ఇప్పుడిప్పుడే వచ్చినాం. మేము మొత్తం పూర్తి దర్శనం చేసుకుంటే కానీ మాకు అరేంజ్మెంట్స్ గురించి తెలిసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓం నమ శివాయ. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మేము మా పిల్లలు మా వారు అందరం కలిసి స్వామివారిని దర్శనం చేసుకున్నాం. ఈరోజు రాజరాజేశ్వర టెంపుల్లో మంచి ఏర్పాటు చేసిండ్రు. అందరికీ కూడా దర్శనం చాలా చక్కగా అవుతుంది. ఈరోజు స్వామివారిని దర్శించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. శివాయ. వేములవాడ పట్టణంలో ఈరోజు రాజరాజేశ్వర సన్నిధిలో స్వామివారిని అత్యంత వైభవంగా చక్కగా స్వామివారిని తీర్చిదిద్దినారు. వారికి ఈరోజు టెంపుల్ వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు మంచి వసతులు ఏర్పాటు చేసినారు. వసతులు ఏర్పాటు చేసినందుకు ఈవో గారికి వారి పరివారానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నాము. ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని వేములవాడ పట్టణంలోని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఆయురారోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నా. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా.